లక్ష్య పెట్టవద్దని చెప్పిన దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం సమూయేలు మొదటి గ్రంథం 25 అధ్యాయం 21-25 వరకు. అంతకు మునుపు దావీదు నాబాలును కలిగిన దాని అంతట్లో ఏదియూ పోకుండా అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థంగా కాయుచూ వచ్చి తిని ఉపకారం నాకు అపకారం చేసి ఉన్నాడని అనుకుని అతనుకున్న వారిలో ఒక మగ పిల్లవాడిని తెల్లవారినప్పటికీ నేను ఉండనేను, లేదా దేవుడు మరీ గొప్ప అపాయం దావీదు శత్రువులకు కలగజేయును గాక అని ప్రమాణం చేసి ఉండెను. అబీగయాలు దావీదును కనుగొని గార్ధబం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లా నేను నా ఏలినవాడా, ఈ దోషం నాదరించుము, నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము, నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణమును సూచించున్నది. అతని పేరు నాబాలు, మోటుతనం అతని గుణం. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. ఇక్కడ దావీదు బయలుదేరాడు. ఇంకా ఈ నాబాలు కలిగిన మగ పిల్లలు, ఇంకా నాబాలు కలిగిన వాటన్నిటినీ తెల్లవారేటప్పటికి ఎవరిని ఉండనీక అందరినీ సంహరిందాం రెండని బయలుదేరాడు. దావీదు అనుకుంటున్నాడు, ఈ కర్మేలు పర్వతాలు, ఈ కొండల్లో ఆ నాబాలు గొర్రెల కాపర్లు గొర్రెలను మేకలను మేపుతున్నప్పుడు మనం వారికి సహకారమై ఉండి మనం కూడా కాపాడాం. ఆ గొర్రెల జోలికి ఏ పులి సింహం తోడేలు రాకుండా మనం కూడా కాపాడాం, ఉపకారం చేసాం. కానీ ఆ నాబాలు అనేవాడు మనకు అపకారం చేశాడు. మంచి చేసినా చెడే వచ్చిందే మనం అనుకుంటాం కదా. ఒక్కోసారి మనం ఎదర వాళ్ళకి మంచి చేసినా వాళ్ళు చెడ్డే చేస్తూ ఉంటారు, చెడ్డగానే చెప్పుకుంటూ ఉంటారు. కనుక అవన్నీ అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. కనుక నేను మంచి చేసినా ఉపకారం చేసినా అపకారమే చేసాడని అనుకుని బయలుదేరి వస్తున్నారు. ఇప్పుడు ఆ అబీగయాలు దావీదు వాళ్ళకి ఎదురెళ్ళి గార్ధబం దిగిపోయి ఆ దావీదు కాళ్ళు పట్టుకుని, నా ఏలినవాడా ఈ దోషం నాదనించుము. ఆ నాబాలు లక్ష్య పెట్టకు. అసలు ఆ నాబాలు అన్న మాటలు అసలు నువ్వు లక్ష్య పెట్టుకో. ఆ నాబాలు దుష్టుడు, అటువంటి వాళ్ళని లక్ష్య పెట్టకండి. ఇప్పుడు నేను కూడా ఈ వాక్యం ఇలా తీయగానే నా మనసులో ఆలోచనలు, ఏదో వేదన, కొన్ని విషయాల గురించి వేదన పడుతూ ఇలా బైబిల్ వైపు చూడగానే లక్ష్య పెట్టవద్దు అని నాతో మాట్లాడారు దేవుడు. ఈ మాటలే నా కళ్ళల్లో పడ్డాయి, లక్ష్య పెట్టవద్దు అన్న మాటలు. అంటే మనకు వచ్చే ఇబ్బందులు, కష్టాలు, శత్రుపీడలు లక్ష్య పెట్టొద్దు అని చెప్తున్నారు దేవుడు. అదే ఇక్కడ చెప్తుంది అబీగయాలు, లక్ష్య పెట్టొద్దు ఈ నాబాల్ని, అతడు గుణం అతని పేరుని సూచిస్తుంది, అతను మోటువాడు, అతని పేరు నాబాలు. కనుక నా ఏలినవాడు పంపించిన ఆ పనివారు నాకు కనబడలేదు. నాకు కనబడితే వారికి నేను ఇచ్చి ఈ ఆహారం అంతా నేను ఇచ్చి పంపిందును. కనుక ఇప్పుడు నీ దాసరాలు మనవి ఆలకించి మాట విని ఇవన్నీ స్వీకరించంటుంది.